నా పేరు ప్రభాకర్ చౌటి. సో నేను బేసికలీ తెలంగాణ నుండి. I run Chautis Economy exclusively for economy subject in Group 1, Group 2 as well as the Group 3 and also for UPSC. సో మేము బేసికల్లీ చాలా అగ్రికల్చర్ లేబరర్స్ ఫ్యామిలీ నుండి సో మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇల్లిటరేట్, వాళ్ళు ఏం చదువుకోలేదు. సో మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు చదువుకోలేదు. నేను బేసికల్గా చిన్నప్పటి నుండి గవర్నమెంట్ హాస్టల్స్లలో అండ్ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవడం జరిగింది. సో నా లైఫ్లో ఆల్మోస్ట్ 20 years నేను హాస్టల్లోనే ఉండడం జరిగింది. అండ్ చిన్నప్పటి నుండి నేను పడుతున్నటువంటి కష్టాలన్నిటినీ కూడా అధిగమించడానికి నేను సివిల్ సర్వెంట్ కావాలి అని అనుకున్నాను. సో యాజ్ అంబేద్కర్ సైడ్ దట్ ఓన్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎంప్లాయ్మెంట్ గివ్స్ యూ హయ్యెస్ట్ రెస్పెక్ట్. సో బేస్డ్ ఆన్ దట్ నేను ఎడ్యుకేషన్లోనే ఉండాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాను. అండ్ చాలామందికి నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను 2009-10 నుండే, సో సివిల్ సర్వీసెస్లో ఉన్నప్పటి నుండే నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పేవాడిని. దాని తర్వాత యూపీఎస్సీ వాళ్ళకి టీచింగ్ చేయడం స్టార్ట్ చేశాను. టీచింగ్ వాజ్ నాట్ మై చాయిస్ యాక్చువల్లీ. నేనేం టీచింగ్ చేయాలనుకోలేదు. అప్పుడు వేరే వర్క్ ఏం చేయలేను నేను. సో ఎక్సెప్ట్ టీచింగ్, నాకు తెలిసింది నేను చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ టీచింగ్. ఐ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ బోత్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ద తెలుగు. నేను టీచింగ్లోకి రావడం జరిగింది. సో ఫస్ట్ 5 years ఆఫ్ మై టీచింగ్ ఓన్లీ 2 hours per day, and Saturday, Sunday I used to go to different kind of the places like Bangalore, Delhi, Guntur, Vijayawada, like that. Then in weekdays I used to teach in Hyderabad only. So that is how I have started my teaching. Economy 150 marks, అటు Group 1లో 150 marks, 150 plus marks, Group 2లో 150 plus, Group 3లో కూడా 150 plus కాబట్టి అందరూ భయపడేది దీనికోసమే. కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఎకానమీనే నేను క్వాలిటీ కోచింగ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, మార్కెట్లో ఒక్క సబ్జెక్టును చూయించి ఫుల్ ఫీజు వసూలు చేసేటటువంటి ప్రాక్టీస్ ఉండేది ఇంతకుముందు. సో మీకు ఎకానమీ కావాలి అంటే మొత్తం Group 2 కోర్స్ తీసుకోవాలి అనేటటువంటి ప్రాక్టీస్ అంతకుముందు ఉండేది. అదంతా కూడా తీసేయాలి, ఎకానమీని మనం చాలా లేమన్ లాంగ్వేజ్లోకి తీసుకుపోవాలి అని మా క్యాప్షన్ కూడా. సో చౌటీస్ ఎకానమీ సామాన్యుడి భాష, విచ్ మీన్స్ ఇట్స్ ఏ లేమన్ లాంగ్వేజ్. సో దాంతో మేము సొంత ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి చేశాను. సో ఐ హ్యావ్ స్టార్టెడ్. నాతో పాటు మా వైఫ్ శ్రీలత ఉంటుంది. షీ ఈజ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ అండ్ షీ ఈజ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్. సో షీ హెల్ప్స్ మీ లైక్ అన్ ఆస్పిరెంట్. అండ్ నేను ఇంత బాగా సక్సెస్ కావడానికి నా బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ అంతా కూడా మా వైఫే చేస్తుంది. సో నేను బీటెక్ చదివేటటువంటి క్రమంలో, సో ఐ యూస్ టు స్టే ఇన్ అన్ ఆర్ఫనేజ్ హోమ్. సో ఫర్ 4 years ఐ కుడ్ స్టే ఇన్ అన్ ఆర్ఫనేజ్ హోమ్. సో అక్కడ చాలామంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు లేకుండా, ఒక పేరెంట్ ఉండి లేకుండా ఉన్నటువంటి వాళ్ళే నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు. అండ్ సొసైటీ యూజ్ టు హెల్ప్ అస్. అండ్ నేను ఆల్మోస్ట్ 20 years హాస్టల్స్లోనే ఉన్నాను. అందరూ పేదవాళ్ళతోటే నేను బతికాను. సో ప్రతి చోట కూడా అండ్ ఐ యూస్ టు రిక్వెస్ట్ మెనీ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఫ్రీ కోచింగ్ ఆల్సో. అందుకోసం ఇప్పుడు ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొవైడ్ ఆల్సో వెన్ ఐ లెఫ్ట్ దట్ అదర్ ప్లాట్ఫామ్. అండ్ అప్పటికి నోటిఫికేషన్స్ లేవు ఇక్కడ. సో ఎప్పుడైతే నోటిఫికేషన్స్ వచ్చినాయో నేను క్లాస్ ప్లస్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ కావడం జరిగింది. సో అప్పుడే కోవిడ్ అయిపోవడము, ఆన్లైన్ క్లాస్కు బాగా డిమాండ్ పెరగడము అండ్ కొంత ఎక్విప్మెంట్ కూడా రావడంతో, సో నేను క్లాస్ ప్లస్ యాప్ తీసుకున్నటువంటి 1.5 year తర్వాత ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను నేను. సో దెన్ వితిన్ 1 month or 2 months, సో ఐ కుడ్ బికమ్ ఏ డీసెంట్ ఎడ్యుకేటర్ ఇన్ ద క్లాస్ ప్లస్. సో క్లాస్ ప్లస్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ లైవ్. సో లైవ్ లేకపోయి ఉంటే నేను ఇంతమందిని రీచ్ అయ్యేవాడిని కాదు. సో లైవ్లో నేను ఆడియో మాట్లాడడం కానీ, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ కావడం కానీ, దాని తర్వాత నాకు అన్ని రకాల థింగ్స్, అంటే అంతకుముందు జూమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండే, బట్ ఐ డెంట్ లైక్ ఇట్. బట్ క్లాస్ ప్లస్లో లైవ్ ఆప్షన్ అనేది ఐ రియల్లీ లైక్ ఇట్. సెకండ్ థింగ్ బ్రాడ్కాస్టింగ్. సో విత్ సింగిల్ క్లిక్ నేను అందరికీ మెసేజ్ పంపించచ్చు. సో థర్డ్ థింగ్ ఏంటి అంటే, నేను చేసిన ప్రతి మెటీరియల్ని కూడా త్రూ క్లాస్ ప్లస్
I can sell even at 1 rupee. So deciding price is my choice. సో మేము ఏ కోర్సు స్టార్ట్ చేసినా కూడా మోర్ దెన్ 1000+ స్టూడెంట్స్ ఉంటారండి. సో మా ఎకానమీ బైలింగ్వల్ కోర్స్ అయితే సో ఆల్మోస్ట్ 40,000 మేము ఫ్రీ ఇచ్చినాం. 10,000 పీపుల్ యూజ్ టు అటెండ్ లైవ్. సో దిస్ ఈజ్ అవర్ ట్రాక్ రికార్డ్. సో రీచింగ్ టు ద లాస్ట్ మైల్ ఈజ్ అవర్ గోల్. ఎందుకంటే మేము చాలా ఫేస్ చేసాం చదువుకునేటప్పుడు, మెటీరియల్కి డబ్బులు లేక, కోచింగ్ దొరకక, అవన్నీ కూడా. మాకు ఎంత వీలైతే అంత దీన్ని డెమోక్రటైజ్ చేయాలి, ఎడ్యుకేషన్ మాఫియాని సో మొత్తం డిస్మాంటిల్ చేయాలి అనేది మా ఎయిమ్. ఎడ్యుకేషన్ షుడ్ బికమ్ అన్ అఫోర్డబుల్, యాక్సెసబుల్ sphere or phenomenon. Whenever you are doing something, you should love it. So I love teaching because people love my teaching. So people say me that you have explained well, your analysis is good, you are updated, and your thought of expression is also well. So this drives me even more further.